నమస్తే అండి. మనం చూస్తున్నది మునగాకు. ఈరోజు ఈ మునగాకుతో ఫ్రైడ్ రైస్ చేసుకుని దానికోసంగా మునగాకు కోసుకొచ్చాము. ముందుగా ఈ మునగాకును నీట్గా చేసుకోవాలి, ఎందుకంటే అందులో పురుగులు అవి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆ విధంగా ఒలిసి పెట్టుకోవాలి మునగాకును. ఈ విధంగా మునగాకును ఒలిసి పెట్టుకుంటే మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మునగాకుతో ఎక్కువగా కూరలు తాళింపులు చేసుకుంటుంటారు. అందువల్ల మనం ఈరోజు ఫ్రైడ్ రైస్గా చేసుకోబోతున్నాం. ముందుగా ఏం చేయాలంటే మనం రైస్ ఉడికించుకున్న రైసు పొడి పొడిగా ఉడికించుకోవాలి. అవి 2 కప్పులు రైస్ తీసుకోవాలా. 1 కప్పు వచ్చేసి మనం మునగాకును ఒలిసి పెట్టుకున్నది 1 కప్పు తీసుకోవాలా. మిగతా మిర్చి ఇలాంటివన్నీ తీసి పెట్టుకుంటే మనం ఈజీగా మునగాకుతో ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి వీలవుద్ది. ముందుగా స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టేసి అందులో 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. అందులో 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి, చాలా రుచికరంగా ఉంటుంది. 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ వచ్చి జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇందులో కొన్ని పల్లీలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి, వెల్లుల్లిపాయ ముక్కలు కొన్ని, వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి బాగా. మనం చిన్న చిన్న ముక్కలుగా అల్లాన్ని తరిగి పెట్టుకున్నాం, అందులో వేసుకోవాలి. కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగినాయి. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా అందులో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఎక్కువగా మగ్గకుండా చేసుకోవాలి, దోరగానే ఉండాలి. ఇందులో మనం మునగాకును నీట్గా కడిగి పెట్టుకోవడం 1 కప్పు అందులో వేసి కలుపుకోవాలి. ఈ మునగాకులో అధిక కాల్షియం ఉంటుంది, అందువల్ల పిల్లలకు చాలా ఆరోగ్యకరమైనటువంటిది. ఎముకలు బలంగా దృఢంగా ఉండేదానికి వీలవుద్ది. కాబట్టి ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేసి పిల్లలకు కానీ పెట్టగలిగితే చాలా మంచిది మునగాకు. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ మునగాకులో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి, అందువల్ల ప్రతి ఒక్కరూ చాలా రకరకాలుగా చేసుకొని తింటుంటారు. కాకపోతే ఈ విధంగా ఫ్రైడ్ రైస్ కానీ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఈ మునగాకు. ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈజీగా చేసుకోండి, చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి, కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు, ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కాబట్టి తగినంత వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. ఈ మునగాకు రోగ నిరోధక శక్తిని పెంచుద్ది, అందువల్ల చాలా మంచిదన్నమాట ఇది. ఇందులో 1/2 స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, పులుపు వస్తుంది. చూడండి, మునగాకు దోరగా వేగింది. మనం రైస్ తీసి పెట్టుకున్నాను 2 కప్పులు రైసు, ఆ రైస్ని అందులో వేసి కలుపుకోవాలి. చూడండి, ఆ విధంగా పొడి పొడిగా ఉంటే మనకు ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా వస్తుంది, రుచికరంగా కూడా ఉంటుంది. పెద్ద మంట పైన కలుపుకోవాలి. ఈ విధంగా మంట పైన కలిపితే మనకు ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా వస్తుంది. రైస్ కూడా అంతా కలుస్తుంది బాగా. ఆ విధంగా చూడండి, ఆ విధంగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఎక్కువ మంది మునగాకులో పోషక విలువలు ఉన్నాయని చెప్పేసి రకరకాలుగా కూరలు చేసుకొని తాలింపులుగా తింటుంటారు. ఈ విధంగా కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేసుకొని తినగలిగితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఈజీగా చేసుకోండి, రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా అనేక రకాలైనటువంటి వ్యాధులు నయం చేసే శక్తి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకొని ఈ విధంగా తింటే చాలా ఆరోగ్యం అన్నమాట. చూడండి, మునగాకుతో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, ప్రతి ఒక్కరు చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, తినేదానికి కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు అనమాట. దీన్ని ప్రతి ఒక్కరూ చేసుకోండి, ఈ విధంగా ఈజీగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.